ఈరోజు నకరికల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్న ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని, ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా రాగా రైతులు బాధపడుతుంటే తగిన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తుంది. రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పుకొని ఏదో కొంతమందికి ఇచ్చి మమ అనిపించింది. మేలు గోరంతా గొప్పలు కొండంత అన్నట్టుగా మారింది కాంగ్రెస్ తీరు. రుణమాఫీ కంటే కూడా పబ్లిసిటీకే ఎక్కువ ఖర్చు అయిందని తనదైన స్టైల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. సంవత్సరం వర్షాలు పడక గ్రామాలలో ఉన్న రైతాంగం బోర్లు కానీ, తాగునీటి నీటి ఎద్దడి కానీ తీవ్ర ఇబ్బందులని ఈరోజు రైతాంగం ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే శ్రీశైలం నుండి వస్తున్న నీటి సంవర్ధన రోజు రోజు పెరుగుతూ మరి నాగార్జున సాగర్కి ఏ రకంగా అయితే దాదాపుగా 3-4 లక్షల క్యూసెక్లు నాగార్జున సాగర్ రావడం జరుగుతుంది. అక్కడ నుండి మళ్ళీ బయటికి 2 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా బయటికి ఎందుకంటే వృధాగా రిలీజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి, అది గోదావరిలో కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ మన జిల్లాలోనే మరి ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు. అదేవిధంగా మన నల్గొండ జిల్లా నుంచి కూడా ఇంకో మంత్రి, 2 మంత్రులు సీనియర్ మంత్రులు ఉన్నారు. మన నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి చెరువుని, కుంటని, ప్రతి నీటి బొట్టుని వృధా కాకుండా చెరువులో కూడా దాదాపుగా నల్గొండ జిల్లాలో 4000 చెరువులు, కుంటలు ఉండడం జరిగింది. ఒక మన నల్గొండ జిల్లా నకరికల్కి వస్తే 350 పై చిలుకున చెరువులు, కుంటలు ఉన్నాయి. సో నల్గొండ కానీ, మునుగోడు కానీ ప్రాంతాలు అన్నిటి కలిపితే దాదాపుగా ఈ నల్గొండ జిల్లాలో 4-5 కుంటలు చెరువులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో సామర్థ్యం నింపి మరి వాటర్ స్టోరేజ్ చేస్తే రాబోయే రోజుల్లో కూడా మనకి కాలం ఏమాత్రం కూడా వెనక ముందైనా సాగునీరు కానీ, తాగునీరు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నీటి బొట్టుని వృధా కాకుండా అవకాశం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టి చెరువులు, కుంటలు నింపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రధానంగా బ్రాహ్మణ్య వెళ్ళడం వల్ల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టుని గతంలో మీరందరూ కూడా చూసినారు. కేసీఆర్ గారి సహకారంతో కొంత మేరకు నిధులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును ట్రయల్ రన్ చేపించడం, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇప్పించడం, కొంత కాలువలు కూడా తోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఇంకా 12 కోట్ల రూపాయలు ఆర్డీఓ గారి అకౌంట్లో ఉన్నాయి. ఇంకా ఒక 150 కోట్లు, 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాలువలకు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి దానికి రైతులు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కొంత సహకరించి, కొన్ని దిక్కులో సహకరించలేదు. నేను కూడా రైతులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రైతులు కూడా సహకరించి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. మరి వెంటనే మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎందుకంటే గతంలో ఆయన మంత్రి ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు రాజశేఖరం తీసుకొచ్చిన ప్రాజెక్టు కాబట్టి, ఆయన ఇంట్రెస్ట్ తెచ్చిన ప్రాజెక్టు కాబట్టి మరి మొన్న కూడా స్టేట్మెంట్ విషయం పోయిన నెలలో 4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పడంతో అందరూ కూడా సంతోషపడ్డాం. ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పి ఆలోచన అందరూ కూడా ఉన్నాం. రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఆ ప్రాజెక్టును కూడా ఇంకొక 150 కోట్లు కేటాయించి ఇప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మీద బడ్జెట్లో మొన్నేదో 800 కోట్లని పెట్టి చెప్పారు. కానీ మరి 800 కోట్లు శ్రీశైలం సొరంగం కానీ, ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ మరి దేనికనేది కూడా వివరణతోటి ఏనట్టున్నట్టు కనిపించి తక్కువ బడ్జెట్ పెట్టినట్టు కనిపిస్తుంది. మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా మీద దృష్టి పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద, ఇరిగేషన్ మంత్రి ఇక్కడ నుండి కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి బ్రాహ్మణ్య విజయంలో ఉదయసముద్ర ప్రాజెక్టుని పూర్తి చేసి 4-5 నెలల్లో మరి ప్రాంత రైతాంగానికి నీరు అందించాలి అని చెప్పి కోరుతున్నాం. ప్రత్యామ్నాయంగా మొన్న ట్రయల్ రన్ చేసినా కాబట్టి, నేనే చేసిన కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి చుట్టుపక్కల నేరడ కానీ, ఎలికటే కానీ, ఇటు ఒట్టిమర్తి కానీ, బ్రాహ్మణ్య విజయంలో కానీ, చడంపల్లి కానీ, ఎనుగులూరు కానీ అవరవారి చుట్టుపక్కల ఒక 10 గ్రామాలకు గ్రౌండ్ వాటర్ పెరిగి మొన్న పంటలు పండించుకోరు. ఎందుకంటే ట్రయల్ రన్తో వచ్చిన వాటర్ తోటి మళ్ళీ ఇప్పుడే ఎట్లా వాటర్ వస్తుంది కాబట్టి పానగాలు ఉదయసముద్రం నుండి మళ్ళీ లిఫ్ట్ చేసి బ్రాహ్మణ్య వెళ్ళే వల్ల ఉదయసముద్రం ప్రాజెక్టును కూడా నింపాలని చెప్పి ప్రభుత్వాన్ని, జిల్లా మంత్రి గారిని కోరుతున్నాం. దాంతోపాటు
ఆర్టిపాల ప్రాజెక్టు ఎవరు ఊహించని విధంగా దాన్ని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో 100 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును పనులను ప్రారంభించినాం. ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నది. కనీసం ఆ ప్రాజెక్టుల వైపు కూడా చూసే ప్రసక్తి అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎవరు కూడా ప్రాజెక్టు మాట్లాడినట్టునో అధికారుల ద్వారా ఎవరి ద్వారా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ప్రాజెక్టు మాట్లాడతలేదు, ఎక్కడ కూడా ఏం లేదనే పరిస్థితిలో కనిపిస్తుంది. దాన్ని కూడా రామనగర ప్రాజెక్టుతో పాటు ఆటిపాల ప్రాజెక్టుని కూడా పూర్తి చేయాలని చెప్పి జిల్లా మంత్రులు ఇద్దరిని కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి దాదాపుగా 30,000 ఎకరాలకు మరి సాగునీరు వచ్చే ప్రాజెక్టు ధర్మాడి కాలువని కొంత దాన్ని కూడా పూర్తి చేయాలి. పిలాయపల్లి కాలువను పూర్తి చేసినాం. ఇవన్నీ 3 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇవాళ రైతులలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఒకవైపు కాలం లేక పంటలు పెట్టి చాలు కొన్ని పంటలు పెడితే పెట్టుబడులు పెట్టి చేతికి రాక ఇబ్బందులు ఒకటి ఉంటే, రైతుల గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 2 సార్లు రుణమాఫీ రైతు బంధు ఇచ్చే కార్యక్రమం ఉండే. రైతులు చేతి నుండి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకుండే. రైతులు చాలా సంతోషంగా ఉండే. కానీ ఈరోజు రైతు బంధు కార్యక్రమం బంద్ అయిపోయింది. కరువు ఏర్పడ్డది. నాణ్యమైన దాంతోపాటు రుణమాఫీ అనే కార్యక్రమం పెట్టి రుణమాఫీ గతంలోనే కేసీఆర్ దాదాపుగా 70% రుణమాఫీ చేసిండు. 19,000 పైచీల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ ఇచ్చిన కార్యక్రమం చేసిండు. ఇలా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఏదో ఛాలెంజ్ చేసుకుని మరి రుణమాఫీ 2 లక్షల దానికి ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ఏదైతే మాట చెప్పినా దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి మరి ఆర్భాటంగా అట్టాసంగా 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ 3 నెలల నుండి పబ్లిసిటీ అయితే బాగా బ్రహ్మాండంగా చేసుకుంటారు. పబ్లిసిటీతో పాటు పనితనం తక్కువైపోయింది, పబ్లిసిటీ ఎక్కువైపోయింది. 20 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఫస్ట్ విడత అని చెప్పిండు. ఆ ఫస్ట్ విడతలో డిప్యూటీ సీఎం ఏమో రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ ఇస్తేస్తామని చెప్తాడు. ప్రజలకు కొద్దిగా వ్యతిరేకత కనబడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వెంబడే స్పందించి రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తానని చెప్పిండు. ఇద్దట్లో ఎవరిది క్లారిటీ ఉంది అంటే పైచేయి ఎవరిది అంటే బట్టి డిప్యూటీ సీఎం గారిదే పైచేయి అయిపోయింది. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తారు. రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ లిస్టులో పేరు రాలేదు. రుణమాఫీ లిస్టులో పేర్లు వచ్చిన దాంట్లో కూడా 30% వరకు అయింది. అంటే 70% దానికి ఇప్పటికి కూడా రుణమాఫీ 6 లక్షలు. అందులో చిన్న ఉద్యోగస్తులు, ఓ అంగన్వాడీ టీచరో, ఆశా వర్కరో, కానిస్టేబులో, హోంగార్డో, ఓ అటెండరో, పేద కుటుంబాలకు సంబంధించిన చిన్నకారు రైతులు ఉంటే, ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తిస్తలేదు. ఈ రకంగా కొన్ని ఆంక్షలతోటి ఈరోజు పేద వర్గాలకు నష్టం జరుగుతుంది. మేము ఆ డిమాండ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ డిమాండు ఏ షరతులు లేకుండా, ఏ కండిషన్ లేకుండా గతంలో అయితే ఏ రకంగా అయితే రైతు బంధు కార్యక్రమం, రుణమాఫీ కార్యక్రమం కేసీఆర్ గారు చేశారో అదే పద్ధతిలో మరి రైతాంగాన్ని ఆదుకోవాలి. మీరు ఇచ్చిన మాట కట్టుబడి 2 లక్షల రూపాయలు చేయాలి. మీరు ఇచ్చిన మాటకి రైతు బంధు 10,000 కేసీఆర్ ఎవరికి కావాలి, 15,000 రూపాయలు నేను ఇస్తా అధికారం రాగానే చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటకు కట్టుబడి ఉండాలి. రెండవది, ధాన్యాన్ని కూడా బోనస్ 500 రూపాయలు ఇస్తా అని చెప్పింది. 500 అనేది ఇప్పుడు మాట మార్చారు. మళ్ళీ సన్నాలకే ఇస్తాం మేము 500 అని చెప్పారు. ఇలా సన్నాలకు మిర్యాలగూడెం ప్రాంతంలో పెడతారు సన్నాలు. మా నగరగారి నియోజకవర్గం ఎక్కడ కూడా పెట్టారు. నల్గొండలో కూడా తక్కువ ఎవరు పెట్టారు, చాలా ప్రాంతాల్లో పెట్టారు. సన్నాలు పెట్టినా మిల్లర్స్ పెట్టుబడి ఇచ్చి, ఆ రైతు పెట్టుబడి ఇచ్చి సన్నాలు పండించి సరైన రేటు ఇచ్చి ధాన్యాన్ని, పచ్చి ధాన్యాన్ని వాళ్ళే కొనుగోలు చేసే కార్యక్రమం చేసి దాదాపు 2,800, 2,900 వాళ్ళ సందర్భం బట్టి రేటు వాళ్ళే పెడుతారు.
తక్కువ పంట వస్తుంది సన్నాలు, ఎక్కువ పంట వచ్చేది దొడ్డు రకం కాబట్టి దొడ్డు రకానికి ఇస్తాన మాట నువ్వు ఆ బోనస్ 500 అనేది ఏది ఉందో మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో నీ ప్రభుత్వం ఉండాలని చెప్పి రైతుల పక్షాన రైతుల యొక్క గోడిది డిమాండ్ చేస్తున్నాం. ఆ పద్ధతిలోనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్న రైతుల పక్షాన. ఇలాంటి ఇప్పుడు రుణమాఫీ అయితే ఆర్భాటం లక్ష వరకు చేస్తుంది, పూర్తి స్థాయిలో ఎక్కడ చేయలేదు, 70% వచ్చింది. అది పూర్తి కాకముందే మళ్ళీ 2,00,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ రెండో ఫేజ్ అన్నాడు, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్. అంటే ఈ ఫేజ్లలో స్థానిక ఎలక్షన్లను కొట్టేయాలి. స్థానిక ఎలక్షన్లు వస్తూనే పెట్టుకోవాలి. ఎలక్షన్లో పోదామంటే ముఖం లేదు. మీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చలేకపోయినాం. ఎప్పటిదాకా మాయ మాటలు చెప్తున్నాం, తప్పుదోవ పట్టిస్తున్నాం, దవాయింపులతోటి కేసులతోటి ఏమనంటే జైల్లో పంపిస్తామని ఈ పదజాలు ఆడే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నిత్యం అబద్ధాల కోరి మాటలతోటే ఉపజంపుడు ప్రసంగాలతోటి కాలయాపన చేసి మరి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. మేము మోసం చేస్తే కూడా ప్రజలు మోసపోతారని గతంలో మాట చెప్పిండు. ఆ పద్ధతులనే మోసం చేయాలని చూసే ప్రయత్నం అయితే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో దాని ప్రజలు కానీ, మేధావులు కానీ, విశ్లేషకులు కానీ, విద్యావంతులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఆర్భాటాలు ఈ రుణమాఫీ కార్యక్రమం పెట్టుకుంటాం. ఏదేమైనప్పటికీ మళ్ళీ ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా మంత్రులకి, వ్యవసాయ రంగానికి, సాగునీరుకి, తాగునీరుకి రావాల్సిన నీటిని మాత్రం వృధాగా గోదావరిలో కలపకుండా నల్గొండ జిల్లాతో పాటు నగరగారి ప్రతి చెరువుల కుంటని పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.